కామన్ మ్యాన్ కు కనకానికి ఇక రుణం తీరిపోయినట్లే. చేతిలో కాస్త డబ్బులుంటే గోల్డ్ కొనుక్కోవాలని చూసే మధ్యతరగతి జనం ఇక బంగారం షాపుల వైపు చూడనక్కర్లేదు. అవును, బంగారం మరోసారి కొండెక్కి కూర్చుంది. మిడిల్ క్లాస్ కు దాదాపు దూరమైంది. 1,00,000 మార్కు దాటింది అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయి చూస్తున్న టైంలోనే ఆ మార్కును కూడా దాటేసి పరుగులు పెడుతోంది పసిడి. 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,37,000 రూపాయలైంది. ఇంత డబ్బు పెట్టి బంగారం కొనేంత స్తోమత మధ్యతరగతిలో ఎంతమందికి ఉంటుంది? 1,00,000 రూపాయలు అక్షరాల 1 lakh. మీ జేబులో ఇంత మొత్తం ఉంటేనే బంగారం షాప్లో అడుగుపెట్టండి. చేతిలో 1,00,000 రూపాయలు ఉంటేనే బంగారం కొనాలని మానసికంగా సిద్ధం కండి. అయినా కూడా మీకు 10 గ్రాముల బంగారం రాదు. ఎందుకు అంటే పసిడి ధర టాప్ గేర్లో దూసుకుపోతోంది. సోమవారం రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,520 రూపాయలు తగ్గి 1,34,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే తగ్గుదల తాత్కాలికం అంటున్నారు నిపుణులు. త్వరలోనే ఈ రేటు 1,50,000 రూపాయల మార్కును తాకుతుందట. ఏడాది చివర్లో వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతేడాది కొనగలిగే స్థాయిలో ఉన్న ఈ రెండు లోహాలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. అటు బంగారం, ఇటు వెండి రెండూ దాదాపు ప్రతిరోజు పెరుగుతుండటంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. సోమవారం బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,37,000 రూపాయలకు చేరుకుంది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా కొన్నాళ్లుగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $4,340కు చేరుకుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, అమెరికా డాలర్ బలహీనపడడం వల్ల బంగారంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,420 రూపాయలుగా ఉంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ధరల్లో కాస్త పెరుగుదల కనిపించినప్పటికీ నిలకడగానే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయల మార్కు దగ్గరే కొనసాగింది. అయితే డిసెంబర్ 12వ తేదీకి అంటే 3 రోజుల కిందట పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ రోజున బంగారం ధర అమాంతం 1,34,180 రూపాయలకు చేరుకుంది. అంటే 3 రోజుల్లోనే అటూ ఇటుగా 4,000 రూపాయలు పెరిగిందన్నమాట. ఆ తరువాత 2 రోజులు బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేనప్పటికీ సోమవారం అమాంతం రేటు పెరిగిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 1,37,000 రూపాయలు దాటేసింది. అలా వారం రోజుల గ్యాప్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 7,000 రూపాయలు పెరిగింది. దీంతో సామాన్య కొనుగోలుదారుడు గగ్గోలు పెడుతున్నాడు. ఇలా వారం రోజుల్లోనే 7,000 రూపాయలు పెరిగిన బంగారం ధర గడిచిన 30 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాల 12,800 రూపాయలు పెరిగింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నెల రోజుల్లో బంగారం ధర అమాంతం 12,800 రూపాయలు పెరిగింది. నవంబర్ 15న 1,24,584 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర నవంబర్ 25వ తేదీకి 1,25,000 రూపాయల మార్కు చేరుకుంది. ఆ మరుసటి రోజుకే అంటే నవంబర్ 26న మరో 1,000 రూపాయలు పెరిగి 1,26,120 రూపాయలకు చేరింది. నవంబర్ 28న 1,27,209 రూపాయలకు పెరిగింది. ఇక డిసెంబర్లో 1,30,000 మార్క్ అందుకుంది. డిసెంబర్ 8న 1,30,420 రూపాయలుగా ఉన్న బంగారం ధర ఈ రోజు 1,37,430 రూపాయలకు చేరుకుంది. అలా ఈ నెల రోజుల్లో 12,800 రూపాయలు పెరిగింది బంగారం. ఇక ఈ ఏడాది బంగారం ధరలు ఏ రేంజ్లో పెరిగాయో పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ లెక్క కూడా ఓసారి చూద్దాం. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 84,000 రూపాయల రేంజ్లో ఉండేది. ఆ తరువాత ఫిబ్రవరి నెలకు రేటు మరో 4,000 పెరిగి 88,000 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక మార్చిలో తొలిసారిగా బంగారం ధర 90,000 మార్కుకు చేరి 91,000 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. అప్పటికే రేటు పెరిగిందని బాధపడుతున్న వేళ ఏప్రిల్ నెలలో అమాంతం 98,000 రూపాయలకు చేరుకుంది. జూన్లో 99,000 మార్కును తాకి ఏ క్షణంలోనైనా ఇది 1,00,000 రూపాయల మార్కును టచ్ చేస్తుందనే అంచనాల్ని రేకెత్తించింది. అలా అంతా చర్చించుకుంటున్న టైంలోనే 1,00,000 రూపాయల మార్క్ అందుకుంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పసిడి పరుగు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు.
సెప్టెంబర్లో 1,14,000 మార్కుకు చేరుకున్న గోల్డ్ రేటు అక్టోబర్లో 1,30,000 మార్కును అందుకుంది. నవంబర్లో కాస్త స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేటు గడిచిన 7 రోజులుగా భారీగా పెరుగుతూ ప్రస్తుతం 1,37,430 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలా ఈ ఏడాదిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అక్షరాల 53,000 రూపాయలు పెరిగింది. పసిడి ధర 1,00,000 రూపాయలకు చేరినప్పుడు వామ్మో అనుకున్నాం. అది కాస్త 1,25,000కు చేరినప్పుడు ముక్కున వేలేసుకున్నాం. ఇప్పుడేమో ఏకంగా 1,37,000 దాటేసింది. రేపో మాపో 1,50,000 రూపాయలవుతుందని బల్లగుద్ది మరీ చెబుతోంది ట్రేడ్. దగ్గర్లో వివాహం లాంటి శుభకార్యాలు పెట్టుకున్న వాళ్లు ఈ రేట్లు చూసి షాక్ అవుతున్నారు. కానీ బంగారం కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. బంగారమే అనుకుంటే ఇప్పుడు వెండి కూడా అలానే తయారైంది. మొన్నటి వరకు పేదవాడి బంగారంగా పేరు తెచ్చుకున్న వెండి ఎప్పుడో బడుగు వర్గాల చేయి కూడా దాటిపోయింది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ 2 లక్షల మార్క్ కూడా దాటేసింది. కొత్త ఏడాదిలో 2.5 లక్షలు అవుతుందని టాక్. ఈ రోజు కిలో వెండి 3,900 రూపాయలు తగ్గి 1,99,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ వారాంతానికి మరింత పెరుగుతుంది అనే అంచనాలున్నాయి. అసలు బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? ఈ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేక రాబోయే రోజుల్లో ఇవే నార్మల్ రేట్ల కింద చెలామణి అవుతాయా? వెండి ధరలు కూడా చుక్కల్ని తాకుతున్నాయి. కిలో వెండి ధర 2 లక్షల రూపాయలు దాటింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ ధర 2,07,000 రూపాయలకు చేరుతుందని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది వెండి. ఒక దశలో బంగారం కంటే ఎక్కువ శాతం వెండి ధరలే పెరిగాయంటే ఈ మెటల్ ఎంత కాస్ట్లీ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఈ 3 నెలల్లోనే, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే వెండి ధర కిలోకు 20,000 రూపాయలు పెరిగింది. ఇది ఎవ్వరూ ఊహించని పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో పాటు పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన లోహాల వైపు మళ్లించడంతో బంగారం తరువాత అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా వెండి నిలిచింది. పైగా వెండి ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరగడంతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇకపై బంగారంతో పాటు వెండి కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనం అంటున్నారు మార్కెట్ నిపుణులు. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది వెండి ధర ఏకంగా 120% వరకు పెరగడం సామాన్యుల్నే కాదు, మార్కెట్ను కూడా షాక్కు గురిచేసింది. ఇప్పటికే కిలో వెండి ధర 2 లక్షల రూపాయలు దాటగా 2026 చివరి నాటికి కిలో వెండి ధర 2.5 లక్షల రూపాయలకు చేరుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 1979 తరువాత వెండి ధర ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే తొలిసారి. అలా 46 ఏళ్ల రికార్డు ఈ ఏడాది బద్దలైంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాయి. బంగారంతో పాటు వెండికి కూడా డిమాండ్ పెరగడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో వెండికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. సౌరశక్తి రంగంలో వెండి డిమాండ్ గడిచిన 4 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది. 2020లో సౌరశక్తి రంగంలో వెండి డిమాండ్ 94.4 మిలియన్ ఔన్సులుగా ఉండగా 2024 నాటికి ఆ డిమాండ్ 243.7 మిలియన్ ఔన్సులకు పెరిగింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వెండి ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గినప్పటికీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే వెండి ధరలు తగ్గవని చెబుతున్నారు నిపుణులు.